వెళ్తున్నాడు శిష్యులతో కలిసి నాయను ప్రాంతంలో. కొడుకు చచ్చిపోయి తల్లి ఏడుస్తా పోతుంది. అయ్యా కొడుకా, ఇక నువ్వు పోయావు, నాకు దిక్కేవర్రా నాయనా అని ఏడుచుకుంటా మొత్తుకుంటా గందరగోళం అయిపోతుంది. వీళ్ళు పక్కన చేరి, పెద్దమ్మా ఊరుకో, ఏడవాకు, కళ్ళు తిరిగి పడిపోతావు, నేను లేనా నీకు, నేను చూచుకుంటాలే, ఓదార్పు మాటలు మాట్లాడతారు కదా. సమాధి కార్యక్రమం అయిపోతే ఎవడు కనపడ్డు. అప్పటిదాకా నేను చూసుకుంటాలే, నేను లేనా ఏంది, నన్నేంది పరాయి వాళ్ళ లెక్కలో వేసావు ఏంది, నేను లేనా ఏంది అని అన్నాడు. ఆ సమాధి కార్యక్రమం అయిపోగానే, పెద్దమ్మ మరి ఇంటికాడ ముఖ్యమైన పని ఏర్పడింది, వెళ్ళి వస్తాలే, ఏడితే వస్తాడా, ఏడితే రాడుగా, నువ్వు ఏడితేనేమో నేనేమో చూడలేకపోతున్నా, 4 రోజులు ఉందాం అనుకున్నా కానీ ఇంటికాడ అర్జెంట్ కబురు వచ్చింది, ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళి 4 రోజుల తర్వాత వస్తాలే, జాగ్రత్త, మళ్ళీ దిగులు వేసుకునేవు, తినాలా నువ్వు, జంప్ ఇటు కనపడ్డు. 4 రోజులు లేదు, 40 రోజులు లేదు, ఇక మళ్ళీ చూడ్డు. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే ముసలి చచ్చిపోయినప్పుడు వస్తాడనమాట. నిజం. కొంతమంది అయితే ఆ మనిషికి ఏమైనా ఆస్తి ఉంటే అప్పుడు వచ్చి దూవుతారు, కాకపడతారు. నీకెందుకు, నేను లేను, అసలు నేను చూసుకోను, మా అమ్మ కంటే గొప్పదని నువ్వు, మొత్తం నేనే చూసుకుంటాను, నీకెందుకు అంటే 2 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు, ఎవరు లేరు, ఇక ఉన్నోడు పోయాడు, ఇక మొత్తం ఆమెను చూసుకుంటే వాడితే. ఈ ముసలి ఎన్ని రోజులు ఉంటుంది, గుట్టుకుమంటది ఏదో జామున. ఎటుగుడి మా ఇంటికి తీసుకెళ్ళి పెడితే మా ఆవిడ ఎటుగుడి గుట్టు కనిపించింది కూడు పెట్టకుండా. నాకు గట్టి నమ్మకం, ఆ 2 ఎకరాల పొలం, ఆ ఇల్లు అన్నీ బాగుండి బండి సరిగా పట్టాల మీద వెళ్తూ ఉంటే రాసుకొని పూసుకొని ఎంతో ఆప్యాయత. ఏదన్నా బెడిసిందా కంటికి ఒక్కరు కూడా కనపడదు. అందుకే ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు, అవ్వాల్సింది ఒక్కడి మీదే. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు, సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు, రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు, రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి నాకు చెప్పు ఏంది, నన్ను బయట వాళ్ళు లెక్క లేచేవింది, మిగిలిన వాళ్ళు చెప్పపోతే చెప్పావు, నాకు చెప్పు, నా దగ్గర కూడా దాచిపెడతావా, నాకు చెప్పు, నేను ఎవరికి చెబుతాను. చక్కగా మ్యాటర్ మొత్తం తీసుకొని, అట్లా జరిగిందా, అవునా, అయ్యయ్యో అని చిన్నగా మొత్తం ఊరు మొత్తం చాటింపేస్తారు. మళ్ళీ ఆ మ్యాటర్ ఎంత అయితే దానికి వీళ్ళు కాస్త తాలింపేసి, అంటే కాస్త మరి ఇంపితం కావాలి కదా అవతల వాళ్ళకి, ఇంపితం కావద్దు. ఒట్టి పప్పుచారు అయితే ఏం బాగుంటుంది, అంత తాలింపు వేస్తే సూపర్ ఉంటుంది. అవసరమైతే మునక్కాయలు అన్నీ వేస్తారు. నమ్మి నోరు జారేవు, అయిపోద్ది నీ బతుకు బస్ స్టాండింగ్. ఎవ్వరు లేడీని నమ్మొద్దు, జంటు నమ్మదు, ఎవరిని. కట్టుకున్న భార్య దగ్గర నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టమా అన్నాడు. అంటే సొలొమోను అనుభవం, పాపం బిడ్డ దెబ్బతిని, స్తోత్రం, కట్టుకున్న ఆమె దగ్గర కూడా కంట్రోల్గా ఉండరా అని చెప్పాడు పాఠం. ఏంది, బాగా చనువుగా ఆప్యాయంగా దగ్గర ఉందని అన్నీ నీ చరిత్ర అంతా చెప్పురా, తర్వాత పట్టుకొని ఉతికి ఆరేసిది నిన్ను. అక్కడ చెప్పకురా బాబు, జాగ్రత్త అని సామెతల్లో చెప్పాడు. నోరు జాగ్రత్త, ముఖ్యంగా నీ కవిగిటనున్న నీ భార్య యొద్ద నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టు అన్నాడు. స్తోత్రం. కొంతమంది మహామొండోళ్ళు ఉంటారు లేడీస్లో, జెంట్స్లో ఉంటారులే, జెంట్స్లో కూడా ఉంటారు.
లేడీస్లో కూడా ఉంటారు, చెప్పిందా వదిలిపెట్టరు, చెప్పాల్సిందే, చెప్తావా సత్తావా అన్నట్టు. ఈ ఓవర్ యాక్షన్ చేసి అన్నీ జారావా నాయనా, నీకు ఫుల్గా న్యాయం జరిగిద్ది. ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే నాకు ఆల్రెడీ జరుగుతుందన్న అన్నట్టుకు పెట్టారు మొఖాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో నువ్వు మాజీ ప్రైస్ గురించి చెప్పావు అనుకో, నీ బతుకంతా అనుమానిస్తానే ఉంటుంది. స్తోత్రం. అప్పట్లో అమ్మాయి నేను అన్నావు అనుకో, నీకు దినం జరిగినట్టే. ఇక అంతే, ఏం లేదు. నువ్వు రోడ్డు మీద పోతుంటే ఆ మనిషి అటుపక్కగా అటుపోయి కనపడ్డది అనుకో, ఇంకా స్టార్ట్ అయింది నీకు. అంటే ఇట్లాంటి విషయాలే కదా, ఏదైనా సరే ఎవరి ముందైనా సరే అన్నీ ఓపెన్ చేయడానికి చెప్పదగ్గయే నోరు తెరవాలి. పనికి మాలిన నోరు దేవుని ముందు చెప్పుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి, మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలి. అంతేగాని బాగా చనువుగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, ఆప్యాయంగా ఉన్నారని అందరికీ నువ్వు అప్పచెప్పుకున్నావు అనుకో, నీ సమస్య నువ్వు చేసింది ఎంత అయితే దానికి మసాలా యాడ్ చేసి మంచి సువాసన దట్టించి, బిర్యానీలో మసాలా వేసిన దాకా స్మెల్ రాదు, మసాలా బడగాని బజారు వస్తుంది వాసన. రాదా? వచ్చిద్దా రాదా? మీరే వండి చెప్పండి అమ్మా. వీళ్ళు ఎలా స్మెల్ వచ్చిద్దో వీళ్ళకి తెలుసు, మసాలా అట్టేస్తారు, వేసి తీసుకెళ్తారనమాట. అందుకే అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు. రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు, నమ్మకు ఇలలో ఎవరినే సాయం చేస్తారనుకోని. అట్లాగే ముసలమ్మను ఓదారుతున్నారు. నేను ఉండా కదా, ఊరికో ఏడవాగులే, సచ్చినోడు వస్తాడా, నువ్వు చచ్చేటట్టు ఉన్నావని ఓదారుస్తుంటే ఆమె ఎవడు ఓదార్పు పట్టించుకోవట్లా. ఆమెకు తెలుసు మ్యాటరు, ఉన్న ఆధారం వాడు చచ్చిపోయాడు, ఇంకా లేదు నాకు చరిత్ర అని తెలుసు ఆమెకి. వీళ్ళంతా కాసేపు ఓదార్పు మాటలు చెప్పేవాళ్ళే కానీ ఎవ్వడు నాకు స్థిరంగా లైఫ్ ఇచ్చేవాడు ఎవరో లేరన్న సంగతి ఆ పిచ్చి తల్లికి తెలుసు. అందుకే ఈ ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది, యా యా అని కన్నబిడ్డ విషయాల్లో. వచ్చాడు, చూశాడు, అల్లంత దూరంలో చూశాడు, ఆ తల్లి ఏడుపు, ఆ చచ్చిపోయిన బిడ్డను చూశాడు, అల్లంత దూరంలో చూశాడు. తిరిగి 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 వస్తున్నాడు. దుమ్ము కొట్టుకొని ఉన్నారు మొత్తం. ఈ మనుషుల రాకతో అడుగుల ఆ మట్టి రోడ్ల మీద, మరి ఇప్పుడు సిమెంట్ రోడ్లు లేవుగా, తారు రోడ్లు సిమెంట్ రోడ్లు ఏడున్నాయి, ఆ మట్టి రోడ్ల మీద వచ్చేటప్పుడు ఆ దుమ్ము లెగుస్తూ ఉంది, ఆ డెడ్ బాడీని తీసుకొస్తుంది. అది కూడా కథ తగిలింది. అయినా సరే పక్కకు పోలా, దుమ్ము లెగిసి వస్తూ ఉంటే అలానే నిలబడ్డాడు రోడ్డు పక్కన, త్రోవ పక్కన. తల్లి ఏడుస్తుంది, శవం వచ్చేస్తుంది ముందుకి, తల్లి వెనక ఏడుస్తా, అయ్యా కొడుక. ఆపాడు, పాడిన ముట్టాడు, ఆగండి అన్నాడు. ఆయన ఎప్పుడైతే పాడిన పట్టుకున్నాడు ఆగారు. దించండి అన్నాడు. బోధకుడా, వీడు మృతుడు, చనిపోయాడు, ఇప్పుడు కాదు చాలా సమయం అయిపోయింది, అన్ని నిర్ధారణ అయిపోయింది, ఇక చూడండి శవం. ఆయన అన్నాడు. ఆ తల్లికి వెళ్ళి చూశాడు, ఏడుస్తూ ఉంది. ఈ కొడుకు మృతదేహం. జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. ఓదార్పు పొందలేకపోతుంది ఆ తల్లి. ఆ తల్లి సొమ్మసిల్లే పరిస్థితికి వచ్చేస్తుంది. వీడు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు అన్నాడు. వీడు నిద్రించుచున్నాడే కానీ చనిపోలేదు. చిన్నవాడా, నువ్వు లెమ్మనుచున్నాను, లే అన్నాడు. అంతే వాడు చేసింది. ఇప్పుడు బతికి వచ్చాడని సంతోషంతో అయ్యా అని ఆ బిడ్డని హత్తుకొని ఏడ్చుకుంటుంది. అప్పుడు ఆ తల్లి కొడుకులు వాళ్ళ సంతోషాన్ని చూస్తూ దాటి అవతలికి వెళ్ళిపోయాడు. కనికరపడి అద్భుతాలు చేశాడు. భయపడొద్దు. ఒకవేళ నీ వారిని నువ్వు కోల్పోయి ఉంటే అక్కడ స్పాట్లో ఇచ్చాడు. ఒకవేళ నువ్వు ఇప్పటికే నీ వారిని కోల్పోయి వాళ్ళు మట్టికి అప్పచెప్పుంటే ఒకరోజు రాబోతుంది తొందరలోనే, వాళ్ళని సశరీరులుగా మహిమ శరీరంతో లేపి నీ చేతికి శాశ్వతంగా ఇస్తాడు.
నీ చేతికి శాశ్వతంగా ఇస్తాడు. డోంట్ వరీ, ఇచ్చేది ఖాయం. యేసయ్య అబద్ధం ఆడడం తప్పకుండా నీకు మళ్ళీ సజీవంగా లేపి నీ చేతికి ఇస్తాడు. ఇదిగో ఏడ్చావుగా నువ్వు, అప్పుడు తీసుకో. అంతకుముందన్న మట్టి దేహం, ఇప్పుడు మహిమ శరీరం. నాయన కుమారుని అప్పుడే బతికించావు కంటే బతికించాను, అది మట్టి శరీరమే, మళ్ళీ చచ్చిపోయాడుగా. లాజర్ను బ్రతికించాను, నిజమే, అది మట్టి శరీరమే, మళ్ళీ చచ్చిపోయాడుగా. కానీ ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇస్తున్న ఈ శరీరము, ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇస్తున్న నీ వారు ఇక ఎప్పటికీ చావరు, శాశ్వతంగా నీతో వారు, వారితో నువ్వు ఉంటావు. హల్లెలూయా. అది నీకు తాత్కాలికంగా కావాలా, శాశ్వతంగా కావాలా? అట్లయితే కొద్దిగా వెయిట్ చేయి. పక్క అబద్ధాలు ఆడ్డు. నీ మీద జాలి వచ్చిందనుకో, ఎంత అద్భుతమైన నీ కోసం చేస్తాడు ఆయన. కనికరం నీ మీద కలిగిందనుకో, కరుణ నీ మీదకి వచ్చిందనుకో, అది ఎంతటి కార్యమైనా ఆయన చేస్తాడు. కరుణ నుంచి కనికర పడని ఉంటుంది, చాలా చోట్ల అదే ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసి 1000 మంది కడుపులు నింపి వాళ్ళు తృప్తిగా తినగా మిగిలినంత తిన్నారు. ఇక తినలేకపోయారు. ఇక కడుపు నిండా తింటేనేగా మిగిలేది. ఆ మిగిలిన ముక్కలు కూడా ఎంత మిగిలిందో చూడండి, 12 గంపలు మిగిలినాయి. అంత అద్భుతం చేశాడు అక్కడ. దేనివల్ల చేశాడంటే కనికరపడే అని ఉంటుంది. వారు ఏమి తినకై ఉన్నారు, వారిని ఖాళీ కడుపులతో ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటిదాకా ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకున్నారు, వాళ్ళ ఆత్మలకి ఆకలి తీర్చిన వాడిని వాళ్ళ శరీరాలకు కూడా కాస్త కడుపు నింపి పంపిస్తానని. అది యేసయ్య అంటే శరీరానికి కూడా పట్టించుకుంటాడు. ఆత్మకే కాదు, శరీరాన్ని కూడా అన్నం పెడతాడు ఆయన. మేము గతంలో ఒక స్త్రీ దేవతను ఆరాధించాం. స్త్రీ దేవతని ముఖ్యం. ఆడపిల్ల చచ్చిపోయి అప్పుల పాలు అయిపోయి ఇంట్లో కనీసం ఒక రోజు దొరలటానికి కూడా కష్టమైపోతున్న దినాల్లో మేముంటే పూనకం వచ్చి మేము మొక్కే ఆ దేవర పూనకం వచ్చి అంటది, రేయ్ నాకు ఇస్తానన్నది ఏదిరా, నాకు ఇస్తానన్నది ఇయ్యకపోతే మీరు బతకరు అంటే అది దేవుడా దెయ్యమా ఏమనాలా? మా ఇంట్లో ఉందా లేదా, మా కడుపుకు ఉందా లేదా, మేము ఆనందంగా ఉన్నామా, ఏడుపు కొట్టు స్థితిలో ఉన్నామా, మేము సచ్చేటట్టున్నామా, బతికేటట్టున్నామా గ్రహింపు ఉండాలి కదా. అది దేవుడైతే అసలు మేము ఏ కండిషన్లో ఉన్నామో దానికి తెలియాలి కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏందిరా నాకు ఇస్తానన్నది ఏదిరా అనలా. కడుపు చూసి 5 రొట్టెలతో 2 చేపలను అద్భుతంగా 1000 మంది కడుపులు నింపేటట్టుగా అద్భుతం చేసి ఒక సూచక్రియ చేసి అందరి కడుపులు తృప్తిగా నింపి, చిత్రం చెప్పనా, ఆయన నెల తిన్నట్టుందా చూపిస్తారా మీరు అక్కడ? తినలా. అందరి బిడ్డల కడుపులు నింపుకునే పనిలో ఉన్నాడు తండ్రి అండి ఆయన నాన్న. ఆ పితృవాత్సల్యం ఆయన దగ్గర కనపడింది నాకు. యేసుప్రభా, మేము అంతకుముందు ఏ గుడికి పోయినా గోపురానికి పోయినా ఆ దేవతలకు ఇష్టమైనవేవో తీసుకెళ్తాము, నీకేమి ఇష్ట వస్తువులు తేవాలయ్యా, ఖరీదు గలయ్యా ఖరీదు లేనియ్యా అన్నది నా ప్రశ్న. నాకు ఇష్ట వస్తువు ఉందిరా, అయితే మార్కెట్లో దొరికేది కాదు, అది నీ దగ్గరే దొరికిద్ది. ఏంటనైనా ఇష్ట వస్తువు? నీ హృదయం, నీ జీవితం. నువ్వు కావాలరా నాకు. నిన్ను కూడా అంతే అడుగుతాడు, నీకేం కావాలి ప్రభు అంటే నువ్వు కావాలమ్మా నాకు. నిన్ను కూడా అంతే అడుగుతాడు, నువ్వు అడుగు ఏసే నీకేం కావాలి ఏసే చెప్పు, నీకు నా శక్తి కొద్ది చేస్తాను నేను అని అడుగు. నువ్వు నాకేం వద్దు నాన్న, నాకేం అవసరం నాయన, నువ్వే కావాలి నాకు అంటాడు. నాకేం చదువా, సంధ్య, తెలివా, అందమా, సందమా, జ్ఞానమా, వివేకమా, నాదేం మంచి బుద్ధే,
నాదేమన్నా మంచి స్వభావమా? నాది ఒక చెంచల బతుకు, నాది ఒక స్థిరం లేని బతుకు. నేను ఎందుకు పనికొస్తానయ్యా నీకు? ఓటి కుండను నేను, పగిలిపోయిన కుండను నేను, పనికిరాను దేవాన్ని. నో, నువ్వు ఉన్న రీతిని నాకు అలానే కావాలదా. నువ్వు ఉన్న రీతిగానే, వట్టి పాత్రగానే, ఖాళీ పాత్రనయ్యా, పగిలిపోయిన కుండ లాంటి వ్యక్తిని. అయినా పర్వాలేదు, నాకు అలానే కావాలదా. నేను వాడుకుంటాగా నిన్ను, నేను ఆశీర్వదిస్తాగా నిన్ను, నేను హెచ్చిస్తాగా. నువ్వు ఒట్టికుండవే కావచ్చు, నేను చేస్తా గట్టికుండగా. నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారెపై ఉంచావా. ఏం అడగలా నన్ను, నువ్వు కావాలి నాకు అన్నాడు. ఓకే, ఇంకేమన్నా ఏం అవసరం లేదు. నా ప్రాణమే నీ కోసం దారిపోసాను రా పిచ్చోడు. నువ్వు నాకు ఇచ్చేదేంది? నా సర్వస్వం నీకు ఎప్పుడో ఇచ్చేసా. నువ్వు నాకు ఇవ్వటం కాదు నాన్న, నా సర్వస్వం నీకు ఇచ్చేసాను ఎప్పుడో. నా ప్రాణం అంతా నీ కోసం దారిపోసాను. నువ్వు నాకు ఇచ్చేదేం లేదులే. మరి చర్చి కాడ ఏదో దశం భాగం అంటారు, ఏదో కానుకలని పడుతుంటారు, ఏదో ప్రతిష్టార్పణలో ప్రథమ ఫలాలు అంటుంటారు. మరి వాటి సంగతి ఏంటి? వారు పిచ్చోడు, ఆయన ఏం తినటానికి కాదు, చర్చికి వచ్చే మీకోసమే రా అయ్యా, నాకెందుకురా? నువ్వు తీసుకొచ్చేదంతా నీకే వాడబడిద్ది. హల్లెలూయా. నా మందిరములో భేద, బిక్కి, దరిద్రులు, లేనివాళ్ళు, అవిటివారు, అంగహీనులు, విధవరాండ్రు, దిక్కులేనివారు, అనాథలు, పిల్లలు నెట్టేసిన వృద్ధులు ఎంతోమంది వచ్చి నా సన్నిధిలో ఆశ్రయం పొందుతారు. దిక్కులేని వాళ్ళకి ఎవరో దేవుడే దిక్కు అన్నట్టు ఎక్కడ జడ్డోడు కూడా నా దగ్గరికే వస్తాడ్రా. మైండ్ ఉన్నోడు, మైండ్ పోయినోడు అందరు నా దగ్గరే కాసుకుంటారు. లోకంలో ఎక్కడ దొరకపోయినా, లోకంలో వారు ఎవరికి ఏమీ కాకపోయినా వారు నా పిల్లలు. నాయన, నా పిల్లలు అందరు నెట్టేస్తే నానా నా దగ్గరికే వస్తారు, నా బిడ్డలు. కాబట్టి నా పిల్లలకి అంత అన్నం దొరకాల నా మందిరంలో. ఇది నాకు దేవుని వార్నింగ్ ఫస్ట్ నుంచి కూడా. నా బిడ్డలకి అంత అన్నం దొరకాలరా సన్నిధిలో, అన్నం లేకుండా చేయొద్దు జాగ్రత్త అని వార్నింగ్. అందుకే డైలీ ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టి ఫుడ్ వండించి రోజు లైన్లో పెడతా. భర్త చేతుల్లో తన్నులు తిన్న చెల్లి, ఇదే పుట్టిల్లు, నేరుగా ఇటే వచ్చింది, ఎటుకే వచ్చింది. శుభ్రంగా ప్లేట్ పెట్టుకొని వేసుకొని తింటమే సంగతి తర్వాత. ఎవ్వరికి అడ్డు లేదు, ఆక్షేపణ లేదు. ఆకలి అయితే ఏం లేదు. కన్నబిడ్డలాగా నా ప్రభు బిడ్డలు ఎప్పుడు సమృద్ధిగా. నా ఆత్మీయ బిడ్డలకు కూడా చెప్పా, మన తండ్రి సన్నిధి పరిచర్యలు ఎక్కడ ఎన్ని చోట్ల జరుగుతాయో అన్ని చోట్ల సన్నిధిలో బీదలకి, దీనులకి, దిక్కులేని వారికి, అనాథలకి, విధవరాండ్రకి, అంగహీనులకి అంత అన్నం దొరికేటట్లు ఎప్పుడు జాగ్రత్త తీసుకోండి ఆయన అని చెప్తా నేను. కొంతమంది ఈ మాటలు సీరియస్గా తీసుకున్నారు, ముందుకు వెళ్తా ఉన్నాయి పరిచర్యలు. కొంతమంది ఇంకా ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు. ఇంకా అనేక మంది జీవితాలను వెలిగించగలుగుతారు.